ధ్యానం చేయబోయే అంశము అవర్ గాడ్ ఈజ్ ఏ హెవెన్లీ హీలర్. సో లెట్స్ ఆల్ సే అవర్ గాడ్ ఈజ్ ఏ హెవెన్లీ హీలర్. సో హీ ఈజ్ ది డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. సో మనము వాక్యంలోకి వెళ్ళక ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మరి యొక్క సమయంలో ప్రభా, మరి యు ఆర్ ద హెవెన్లీ హీలర్. నేను హెవెన్లీ హీలింగ్ గురించి కొన్ని మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మేము ధ్యానించబోతుంటుండగా ప్రభా తండ్రిగానైనా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ నోటి బొరగా వాక్యాన్ని వినిపింపజేయమని నాయన, మరి తండ్రి నాయన, మరి ప్రిపరేషన్లో తోడుగున్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేయండి. నేను మీరు నాలో ఉండి నాతో మాట్లాడించండి నాయన ప్రభా తండ్రిగానైనా, మరి నా సొంత మాటల వలన ప్రయోజనం లేదు. మీరు ప్రభా నాలో ఉండి నాతో మాట్లాడిస్తే అది ప్రయోజనకరము, ఆశీర్వాదకరం. మరి సమయంలో ప్రభా మరి మేము నేను మరి వినువారు మాత్రమే కాకుండా, బోధించేవారు మాత్రమే కాకుండా, విన్న వాక్యాన్ని, బోధించిన వాక్యాన్ని మా యొక్క నిజ జీవితంలో మేము అవలంబించే కృపను అనుగ్రహించమని మరి కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, మీ కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసని చేర్చుకొని మా హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఉన్న తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే హెవెన్లీ హీలింగ్ గురించి మనము వాక్యంలోకి వెళ్ళక ముందు most of you know that before I became a pastor, I'm a physician. So whenever I read the word of God, I look at from medical perspective as well. So ఒక వైజాగ్లో ఒక ఆయన ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్. ఆయన ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏమంటా ఉంటాడంటే, నేను వాక్యాన్ని చదివేటప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కోణంలో చూస్తూ ఉంటానంటా ఉంటాడు. సో మరి నేను యాజ్ ఏ ఫిజిషియన్గా, మెడికల్ డాక్టర్గా ఈ హీలింగ్కి సంబంధించిన విషయంలో చదువుతున్నప్పుడు నేను మెడికల్ పర్స్పెక్టివ్లో దాన్ని ఆలోచిస్తూ ఉంటాను. సో మరి లేమ్యాన్ జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పలానా వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందండి అంటారు. సో హార్ట్ అటాక్ ఈజ్ నాట్ స్ట్రోక్. స్ట్రోక్ ఈజ్ బ్రెయిన్ రిలేటెడ్. హార్ట్ అటాక్ ఈజ్ బేసిక్లీ మనకి హార్ట్, దీన్ని మయోకార్డియం అంటే, ఈ మయోకార్డియం ఇట్లాగా పంప్ చేస్తున్నప్పుడు మొత్తం బాడీ అంతటికి బ్లడ్ సప్లైని అది సరఫరా చేసి మళ్ళా తిరిగి అది హార్ట్కే వస్తుంది. అయితే ఈ కార్డియాక్ సైకిల్ అంతా 0.04 సెకండ్స్లో జరిగిపోద్ది. అంటే మనము 72 beats per minute హార్ట్ బీట్ అవుతూ ఉంటే, మనము హార్ట్ ఒకసారి ఇట్లా పంప్ చేసినప్పుడు బాడీ అంతా మొత్తం మరి సరఫరా చేయటం. అండ్ మేజర్ ఆర్టరీస్ అంటారు ఏంటంటే అయోటా, అండ్ దెన్ ద మేజర్ వెసల్స్, అవన్నీ నుంచి ఆర్టరీస్ వరకు వెళ్తుంది. అయోటా నుంచి ఆర్టరీస్కి వెళ్తుంది, ఆర్టరీస్ నుంచి ఆర్టీరియోల్స్కి వెళ్తుంది, ఆర్టీరియోల్స్ తర్వాత క్యాపిలరీస్ అనేది నెట్వర్క్. ఆ క్యాపిలరీస్ దగ్గర గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. ఆ ట్రిబ్యూటరీస్ అంటారు. ఆ క్యాపిలరీస్ దగ్గర నుంచి మరలా మరి ఈ డీఆక్సినేటెడ్ బ్లడ్ మరలా అది కింద బాడీకి, హార్ట్కి కింద లెవెల్ నుంచి వస్తే అది ఇన్ఫీరియర్ వేనా కేవా ద్వారా వస్తుంది. పైనుంచి అబౌవ్ హార్ట్ లెవెల్ అది సుపీరియర్ వేనా కేవా నుంచి వస్తుంది. అది మరలా అక్కడ ఏం చేస్తుంది అంటే అది రైట్ ఏట్రియంలోకి తీసుకొస్తుంది. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. అండ్ ఆ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది, పల్మనరీ వెసల్స్. నార్మల్గా మీరు చిన్నప్పుడు బయాలజీ ఆర్ సైన్స్ చదువుకున్నప్పుడు ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, వెయిన్స్లో
డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. కానీ ఓన్లీ పల్మరీ వెసల్స్ ఆర్ పెక్యూలియర్. పల్మరీ ఆర్టరీలో ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. పల్మరీ వెయిన్స్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే అది లంగ్స్కి తీసుకెళ్ళిందో, లంగ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ దెన్ ఆ బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత మరలా అది లెఫ్ట్ ఏట్రియంకి తీసుకొచ్చి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్, అండ్ దట్ ఈస్ ది మెయిన్ లెఫ్ట్ వెంట్రికల్. ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ బాగుందా అంటే ఈఎఫ్ అనేది చూస్తారు, ఇజెక్షన్ ఫ్రాక్షన్. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అబౌవ్ 55 ఉంటే ఇట్స్ ఓకే. సో ఆ హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది ఉంటేనే నీకు బ్లడ్ అంతా సఫర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంజెక్షన్ ఫ్రాక్షన్ లో అయిపోతుందో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ చూడండి, నేను ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నానంటే, ఒక బ్లడ్ సప్లై హార్ట్కి తగ్గిపోతుంటే హార్ట్ పంప్ చేస్తున్నా కూడా హార్ట్కి మళ్ళీ బ్లడ్ సప్లై కావాలి. ఆ మయోకార్డియం పైన వీసా వెసోరం అని అంటారు. దాని మీద అదేంటంటే కొరోనరీ ఆర్టరీస్. మీరు క్యాథటరైజేషన్కి వెళ్తారు కదా, క్యాథటరైజేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు కదా, 70% బ్లాక్ ఉందా, అయితే స్టెంట్ పెట్టాలంటారు కదా. సో అట్లాంటి బ్లాకేజెస్ ఉన్నప్పుడు హార్ట్ మెయిన్ ఆర్గన్ అయినా బాడీ అంతటికి సప్లై చేస్తున్నా హార్ట్ కూడా పంప్ చేయాలంటే దానికి బ్లడ్ సప్లై కావాలి. సో ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ సప్లై రాదో హార్ట్ పంప్ చేయలేదు. సో గాడ్ blessed Abraham as a channel of blessing. You and I need to be a channel of blessing. సో హార్ట్ ఏం చేస్తుంది, పంప్ చేస్తుంది, బాడీ అంతటికి సరఫరా చేస్తుంది. అదొక్కటే ఏం చేసుకుంది అనుకో, ఇంక బాడీకి బ్లడ్ ఎక్కడ వస్తుంది? సో అదేంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఎ మోటార్. సో మరి ఈ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళలేదనుకో, అప్పుడు స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్. సో ఇక్కడ మరి ఒక 30 minutes హార్ట్ బ్లడ్ సప్లై లేక ఇస్కీమిక్ చేంజెస్ లోకి వెళ్ళింది అనుకో, దాన్ని ఎంఐ అంటారు, మయోకార్డియల్ ఫస్ట్ ఇస్కీమియా నుంచి ఇన్ఫాక్షన్ అంటే దెర్ ఇస్ నో బ్లడ్ సప్లై. ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై కొంచెం వస్తుంది స్లోగా, ఏదో పైపులో నుంచి వాటర్ కొంచెం వెళ్తున్నట్టు. బట్ ఎప్పుడైతే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయిందో దాన్ని ఇన్ఫాక్షన్ అంటారు, అదే హార్ట్ అటాక్. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళదు, అప్పుడు దట్ కాజెస్ స్ట్రోక్ అండ్ దట్ కాజెస్ పెరాలసిస్. అయితే ఇప్పుడు ఒక 30 minutes హార్ట్ పనిచేయకపోతేనే నీకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి నీకు అన్ని సిస్టమ్స్ డౌన్ అయిపోతూ ఉంటే, లాజరస్ చనిపోయి ఎన్ని రోజులైంది? ఏంటి ఎవరు మాట్లాడలేదు? 3 రోజులైంది. అంటే 30 minutesకి 3 daysకి 72 hours. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సర్వాన్ని శూన్యం నుంచి సృష్టించిన దేవుడు, ఆయన అవయవ నిర్మాణకుడు. మామూలుగా ఫిజియాలజీ గురించి మాట్లాడితే అది మనుషులకి ఒక 30 minutes హార్ట్ ఆగిపోయిందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోద్ది, అన్ని చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. మరి 3 days అక్కడ ఏం పని చేయలేదుగా, చనిపోయి ఉన్నాడుగా. 3 రోజులు చనిపోయిన ఆయన్ని కూడా దేవుడు సజీవుల లెక్కలో తీసుకొచ్చాడు. మరి జీవమును పునరుత్థానమును నేనే అన్నారు. అయితే అది హార్ట్కి సంబంధించింది. బ్రెయిన్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాం, జస్ట్ ఎ మినిట్. బ్రెయిన్ మరి పని చేయకపోతే స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది అనుకున్నాం కదా. మరి 38 సంవత్సరాల నుంచి సిలోయం లేవి దగ్గర ఒకడు పడిపోయి ఉన్నాడుగా. ఒక 3 years కాదు, 8 years కాదు, 38 years నుంచి. అంటే ఎవరికైనా స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే అన్ని మజిల్స్ పనిచేయవు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఫిజికల్ థెరపీకి వెళ్ళాలి. ఫిజికల్ థెరపీకి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు చేయిస్తే మెల్లమెల్లగా వాళ్ళు రీగెయిన్ స్ట్రెంగ్త్. మరి అట్లాంటిది 38 సంవత్సరాల నుంచి సిలోయం లేవు దగ్గర పడిపోయినప్పుడు లేచి నీ పరుపు ఎత్తుకోమనంటే అక్కడ అతని విశ్వాసాన్ని చూడాలి. దేవా, నీకు ఈ సంగతి తెలుసో లేదో, నేను అసలు నడిచి 38 సంవత్సరాలు అయింది, నువ్వు నన్ను లెగమంటావేంటి అనలా. వెంటనే ఆయన ఆజ్ఞకి లోబడ్డాడు. ఇమ్మీడియట్గా లేచి నీ పరుపు ఎత్తుకోనంగానే దిగ్గున లేచాడు. అంటే
మామూలుగా న్యాచురల్గా మెడికల్గా అయితే మనకంతా నాలెడ్జ్ ఉంది, అన్నీ తెలుసు. కానీ దేవుడు హీ వర్క్స్ బియాండ్ ద మెడికల్ సైన్స్. He works supernaturally, not naturally. You and I think about natural. Sometimes, కొంతమంది ఏమంటారు, ఏదైనా చెప్తే నో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అది ఎలాగ అవుద్ది, అందులో లాజిక్ లేదు, ఏమీ లేదు, ఎట్లా అవుద్ది అంటే వీఆర్ యూజింగ్ అవర్ హ్యూమన్ బ్రెయిన్. When you use your human conscience and then your brain, your intellectual thing, your intelligence, God works beyond your intelligence. సింపుల్ థింగ్, మనము ఎక్కడైనా ఒక వాటర్ ఫ్లో అవుతుందంటే ఎటు వెళ్తుంది వాటర్? డౌన్ సైడ్, అంటే టువర్డ్స్ గ్రావిటేషన్. యోర్దాన్ నది ఎలా వెళ్ళింది? వెనక్కి వెళ్ళింది. హౌ డస్ ఇట్ హ్యాపెన్? గాడ్ కెన్ డూ మిరాక్యులస్ థింగ్స్. ఏకరాశిగా దేవుడు నిలిపేశాడు. సూర్య చంద్రుల్ని ఆపేసిన దేవుడు. హెరాల్డ్ హాల్ అన్న ఫస్ట్ aerospace scientist, he found out that there is a gap in the time cycle. And first thing he found out that there is a gap 23 hours 20 minutes. And then 23 hours 20 minutes valana there is a shift of 10 degrees in axis, and that caused another delay for 40 minutes. Altogether, thousands of years ago జరిగిన విషయాన్ని నాసా సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ అది ఆల్రెడీ చేసింది ఎవరు? దేవుడు. అంటే ఏ గ్రహం ఎక్కడుండాలో, ఏది ఎప్పుడు మూవ్ అవ్వాలో అవన్నిటినీ వాటి యొక్క స్థానాల్లో పెట్టింది దేవుడు. సో మనము తర్వాత నేర్చుకుంటున్నాం, కానీ ఆయన అనంత జ్ఞాని, ఆయన అన్ని చేసిందని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మెడికల్ సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ నాకేమైనా ముందు తెలుసా? నేను చదివాను కాబట్టి నాకు తెలిసింది. కానీ అవన్నిటిని పెట్టిన వాడెవడు? దేవుడు, అవయవ నిర్మాణకుడు. అయితే మరి ఇక్కడ 38 సంవత్సరాల నుంచి సిలోయం లోయ దగ్గర పడిపోయిన పక్షవాయువు మరి వెంటనే లేచి నీ పరుపెత్తుకు మనంగానే దిగ్గుమన లేచాడు. అండ్ మరి 18 సంవత్సరాల నుంచి నడుము పోయిన స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. అండ్ 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ డిజార్డర్తో, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయనకు వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపరచబడింది. నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరందరూ నా గురించి ప్రేయర్ చేశారు, ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో మరి సిటీ స్కాన్లో ఫైండింగ్స్, పెట్ స్కాన్లో ఫైండింగ్స్, దాని తర్వాత బయాప్సీ అవ్వటం, అవన్నీ అయిపోయినాయి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో కాబట్టి ఆ రిజల్ట్స్ నార్మల్గా వచ్చేలాగిన మీరందరూ మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని. అండ్ మనము చాలామంది దైవజనుల్ని నా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతాం. కానీ నేను చేయకుండా నేను అడగట్లేదు. నా ప్రార్థన నేను చేస్తూ, ఎక్కువ మంది చేస్తుంటే అన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాయి. నా ప్రార్థన నేను చేసుకోకుండా సార్ నా గురించి ప్రేర్ చేయండి అంటే, సో దట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ నా గురించి నేను చేసుకుంటూ మీరు కూడా నా గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ప్రార్థన చేసేటప్పటికే మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరుతూ ఉంటాయి. దేవుడు హీ వర్క్స్ మిరాక్యులస్లీ. అయితే మరి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమంది వైద్యుల్ని చూసి ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దేవా నన్ను స్వస్థపరచు అని అడగటానికి అక్కడంతా జనసమూహం ఉన్నారు. మరి ఎప్పుడైతే ఒకవేళ ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అన్న విశ్వాసాన్ని బట్టి ఆవిడ ముట్టుకుంటే, దేవుడికి తెలుసు ఎవరు ముట్టుకున్నారో, ఎవరు విశ్వాసంతో ముట్టుకున్నారో దేవుడికి తెలుసు. కానీ శిష్యులు ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని, నన్ను ఎవరో ముట్టుకున్నారో అంటే శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఇంతమంది మీద పడతా ఉంటే నన్ను ఎవరో ముట్టుకున్నారని అడుగుతావేంటి దేవా అంటే, మీద పడటం మీరు 100% ఫెయిత్తో ఆవిడ వస్త్రపు చెంగుని ముట్టుకోవటం వేరు. ఇమ్మీడియట్లీ ద బ్లీడింగ్ స్టాప్డ్ అని అక్కడ రాయబడింది. అండ్ పైగా దేవుడు ఏమంటాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది.
సో నేనే నేను దేవుడే స్వస్థపరిచాడు. కానీ దేన్ని బట్టి దేవుడు ఒక చోట బైబిల్లో రాయబడి ఉంటుంది, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయలేదు. ఇప్పుడు దేవుడు చేస్తాడు అని మనం నమ్మకంతో విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏదైనా ఒక ఆశ్చర్యకార్యం చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం, రైట్? అట్లా కాకుండా నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే మాని అన్నట్టు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అద్భుతాలు చేస్తాడా? సో వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతాలు చేయలేదని అక్కడ రాయబడింది. అయితే ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే ఆయనకు వస్త్రపు చెంగుని ముట్టుకుందో, షీ బ్లీడింగ్ స్టాప్డ్ అట్ దట్ టైం. అయితే మరి మనము 3 విషయాల్ని 3 స్క్రిప్చర్ పోర్షన్స్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మనకందరికీ తెలుసు, when we pray, Lord, by your stripes you are healed, right? By your stripes you are healed అని చెప్పి మనము ప్రార్థన చేస్తుంటాం కదా. మరి ఆ యొక్క కాంటెక్స్ట్ని మనము చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Peter 2:24. Amen. Thank you, sister. He himself bore our sins in his body on the tree. సో మనకి ఇశ్రాయేల్ జనాంగము అక్కడ మరి తాపకరమైన సర్పాలతో చనిపోతా ఉన్నప్పుడు అక్కడ మోషేతో దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు నించోబెట్టు, అండ్ ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు అదే విధంగా ఆయన మానుమ్రేద వేలాడారు. నీవు నేను పొందిన పొందాల్సిన శిక్ష ఆయన పొంది, నీవు నేను వేలాడవలసిన శిలువ మీద ఆయన వేలాడి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. సో he bore our sins in his body on the tree that we might die to sin and live to righteousness. By his wounds you have been healed. అక్కడ 2 విషయాల్ని మరి పేతురు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు మన విషయమై ఆయన చనిపోయాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో మనం పాపముల విషయంలో చనిపోయి తిరిగి మనము నూతనంగా లేపబడతాం. సో పాతవి గతించెను, సమస్తము నూతనవి ఆయను. నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి. సో మనము ఒకటి పాపముల విషయమై చనిపోవాలి, అండ్ దెన్ 2 నీతి విషయమై జీవించాలి. Seek his righteousness and his kingdom first. నా యొక్క నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతుకుడి, తర్వాత మిగతావన్నీ వాటంతటవే అనుగ్రహింపబడతాయి అని చెప్పి వాక్యంలో ఉంది కదా. సో మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని చెప్పి ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మరి నేను ఈ 21వ వచనం నుంచి మీకు రిమైండ్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. 21 చూస్తే, for to this you have been called, because Christ also suffered for you, leaving you an example. సో మనల్ని మనము పరిశీలించుకోవాలి. am I living an exemplary life? మాదిరికరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? For to this you have been called, because Christ also suffered for you, leaving you an example, so that you might follow his steps. దేవుడు ఒక బాట వేశాడు అంటే ఆ బాటలో మనల్ని నడవమని ఆయన కోరుతున్నాడు. ఆ బాటలో ఎప్పుడైతే మనము నడుస్తామో అప్పుడే మనము క్రీస్తు అనుచరులం అవుతాం, అప్పుడే మనము ఆయన శిష్యులమే అవగలం. సో ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అని చెప్పి పేతురు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ 22వ వచనం చూస్తే, హీ కమిటెడ్ నో సిన్ నెయిదర్ వాజ్ డిసీట్ ఫౌండ్ ఇన్ హిస్ మౌత్. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటనమును కనబడలేదు. అండ్ when he was reviled, he did not revile in return. When he suffered, he did not threaten, but continued entrusting himself to him who judges justly. So, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సామెతలో ఒక మాట ఉంటుంది కదా, నీ స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకొనక నీ పూర్ణ మనస్సుతో ఆయన అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నీ త్రోవను సహాయం చేస్తాడు. నీ బోన్స్కి స్ట్రెంగ్త్ అండ్ దెన్ హీలింగ్ అన్నీ అక్కడ ఉంటాయని చెప్పి అక్కడ మరి సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సో అప్పుడు అంటున్న మాట 24వ వచనం చూస్తే, హీ హిమ్సెల్ఫ్ bore our sins in his body on the tree, that we might die to sin and live to righteousness. So can we all say, I need to die to sin. I need to die to sin. So పాపముల విషయమై నేను చనిపోవాలి, పాపముల విషయమై. And then live to righteousness. Say, I want to live to righteousness. I want to live to righteousness. నీతి విషయమై జీవించున్నట్లు. సో దేవుడు ఆ రెండు విషయాలు మనలో చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే వాటిని మనం దైనందిన జీవితంలో అవలంబిస్తామో ఆయన చనిపోయిన దానికి ఒక అర్థము పరమార్థం. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గాయ పొందాడు. సో మరి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. బై యువర్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. ఎప్పుడైనా మనము ఆ మాటని మనము ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు, లార్డ్ బై యువర్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. ఓకే, కానీ మరి నువ్వు కోట్ చేస్తున్నావు, బై యువర్ స్ట్రైప్స్ యువర్ హీల్డ్. బట్ దేవుడు ఆశించిన రెండు విషయాలు మరి నీలో నాలో ఉన్నాయా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. డిడ్ యూ డై టు యువర్ సిన్? డూ యూ వాంట్ టు లివ్ ఇన్ రైచియస్నెస్? మనము ఎప్పుడైతే ఆ రెండింటిని మనం అవలంబిస్తూ అప్పుడు లార్డ్ ఎస్ బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ కదా. సో మనం రొటీన్గా రిచువలిస్టిక్గా నోట్లో నుంచి వచ్చే మాటల వలన అద్భుతాలు జరగవు. అలవాటుగా చేసే ప్రార్థనలో అద్భుతాలు జరగవు. కానీ ఎప్పుడైతే 100% ఫెయిత్తో, ఏ విధంగా అయితే ఆవిడ 100% ఫెయిత్తో ఆ వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపరచబడిందో, అట్లాంటి విశ్వాసం నీలో నాలో ఉన్నప్పుడు డెఫినెట్గా మనము అద్భుతాలు చూస్తాం. అయితే మరి మనకి ఇంకొక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే a prayer offered in faith will heal the sick, right? A prayer offered in faith heal the sick. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని ఎవరు చెప్పారు? ఎక్కడ చూస్తాం? యాకోబు. రిటర్న్ యువర్ బైబిల్స్ టు జేమ్స్ 5:15 చదువుతారు ఎవరైనా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. థ్యాంక్ యూ సిస్టర్ అభిసారిక. ఎస్, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద వన్ హూ ఇస్ సిక్, అండ్ ద లార్డ్ విల్ రైజ్ హిమ్ అప్
and if he has committed sins, he will be forgiven. ఒక పక్షవాయువుతో పడి ఉన్న ఒక స్నేహితుడిని ఎవరు తీసుకొస్తారు దేవుని దగ్గరికి? 4 స్నేహితులు తీసుకొస్తారు. 4 స్నేహితులు తీసుకొచ్చినప్పుడు అక్కడ స్థలం ఉండదు. అందుకని దే ఓపెన్ ద రూఫ్ టాప్ ఓపెన్ చేసి కరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న చోటికి ఆ రోగిని తీసుకొచ్చినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇమ్మీడియట్గా జీసస్ క్రైస్ట్ తన్ని హీల్ చేస్తాడు. అంటే హీల్ చేయకముందు జీసస్ క్రైస్ట్ ఒక మాట అంటారు. ఏమని? నీ పాపములు క్షమింపబడినవి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, మేము పాప క్షమాపణ గురించి రాలేదు, మేము స్వస్థత గురించి వచ్చాము అని. అంటే దేవుడు ముందు స్వస్థత కార్యం చేసేటప్పుడు ఆయన నా పాపములు ఆయన క్షమించాలి. వెన్ యూ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, దెన్ యూ రిసీవ్ ద హీలింగ్. అయితే మనము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నది మనకి కంటతా వచ్చేసి మన ప్రార్థనలో మనకి కంఠోపాఠంగా చెప్పేస్తాం, మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం. మరి ఆ యొక్క కాంటెక్స్ట్ని మనము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనము మరి గమనిద్దాం. I'm actually reading from 13, but just keep your Bibles open to James 5, 5th chapter. I'm reading from verse 13. Is anyone among you suffering? Let him pray. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి నువ్వు ఇంకొకరిని ప్రార్థన చేయమని అడిగే ముందు నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఇక్కడ ఏమని మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సఫరింగ్? లెట్ హిమ్ ప్రే. ఈజ్ ఎనీవన్ చీర్ఫుల్? లెట్ హిమ్ సింగ్ ప్రైజ్. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలో పాడవలెను. ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సిక్? Let him call the elders of the church and let them pray over him, anointing him with oil in the name of the Lord. That is, you need to underline, in the name of the Lord. అక్కడ దేవుని నామములో స్వస్థత జరుగుతుంది తప్ప there is no power in the oil. We have a prayer oil here. If anyone would like me to pray one-on-one after the church service, I can pray for you. But there is no power in the oil. Where is the power? The power is in the Lord Jesus Christ. He is the heavenly healer. And this one is a vehicle, is an instrument. Me praying, I will be an instrument, a vehicle. So the credit should go to God, not to the person who is praying. The people, they take credit to themselves, right? And then, so Marikada, ఏమని రాయబడింది? ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సిక్? లెట్ హిమ్ కాల్ ఫర్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ లెట్ దెమ్ ప్రే ఓవర్ హిమ్, అనాయింటింగ్ హిమ్ విత్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ప్రభువు నామమున ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే మనం స్వస్థత కార్యాలు మనం చూడగలము. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అప్పుడు అంటున్నాడు యాకోబు ఏమని? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద వన్ హూ ఇస్ సిక్ అండ్ ద లార్డ్ విల్ రైజ్ హిమ్ అప్, అండ్ ఇఫ్ హీ హ్యాస్ కమిటెడ్ సిన్స్ హీ విల్ బి ఫర్గివెన్. సో సేమ్. సో పాప క్షమాపణ, స్వస్థత, దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. Before you receive healing, God needs to forgive your sins. Yes, of course, ఆయన శిలువ మీద ఆయన మరణించినప్పుడు మన పాపముల విషయంలో ఆయన చనిపోయాడు. కానీ తలంపు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా నువ్వు మరి ఏ పాపం చేయకుండా ఉన్నావా? ఉంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తలంపు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా చేసే తప్పిదాలని మనము ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి మనము క్షమాపణ పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇక్కడ మరి ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద వన్ హూ ఇస్ సిక్ అండ్ ద లార్డ్ విల్ రైజ్ హిమ్ అప్, అండ్ ఇఫ్ హీ హ్యాస్ కమిటెడ్ సిన్స్ హీ విల్ బి ఫర్గివెన్. విశ్వాస సహితమైన ప్రార్థన
ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక పాస్టర్ నాతో చెప్పిన మాట ఏంటి అంటే, మనము విశ్వాసంలో మరి ఎదిగింపజేస్తూ ఉంటాం కదా. మరి we preach them, teach them to increase their faith. మనలో ఏదైనా ఒకటి చెప్పుకోలేని నేను ఉంటే మనము సంఘస్థులతో చెప్పుకోలేము కదా. అందుకని నాకు ఒక సర్కిల్ ఉంది, ఇన్నర్ సర్కిల్. నేను ఏదైనా తప్పు చేస్తుంటే తలంపు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా నా స్నేహితులతో నేను షేర్ చేసుకుంటాను. ఆయన నా గురించి ప్రార్థన చేస్తాడు, నేను ఆయన గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకోవటంలో దేర్ ఇస్ అ పవర్. అంటే ఇప్పుడు నేను రైచియస్, నేను నీతిమంతుడు, నేను ఏ తప్పు చేయలేదని అంటే దట్స్ ఎ ప్రైడ్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్. సో అందుకని ఇక్కడ సో కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్ దట్ యు మే బి హీల్డ్. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అండ్ ఎప్పుడైనా మనము నీతిమంతుని యొక్క విజ్ఞాపన గురించి మాట్లాడుకున్నప్పుడు ఏలియా అంటే ఆయన పెద్ద ప్రాఫిట్, ఆయన పెద్ద ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన చేసేది కాబట్టి దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం కురిపింపలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. ఆయనలాగా నేను ఎక్కడ చేయగలను అని మనం అనుకుంటామని యాకోబు ఏమంటాడు తెలుసా? ఆయన కూడా మనలాంటి స్వభావము గల మనుష్యుడే. సో అప్పుడు అంటున్న మాట మనం చూస్తే Elijah was a man with a nature like ours and he prayed fervently. అది అండర్లైన్ చేసుకోవాలి. How did he pray? Prayed fervently అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన రొటీన్గా ఉంటుందా, ఆసక్తితో ఉంటుందా? So when you pray fervently, then you will see your prayer is answered. When you pray ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చూడగలుగుతావు. Elijah was a man with a nature like ours and he prayed fervently that it might not rain, and for 3 years and 6 months and did not rain on the earth. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, అది అండర్లైన్ చేసుకోవాలి. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అనదర్ హైలైట్, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. Then he prayed again and heaven gave rain and the earth bore its fruit. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చిన్నప్పటి నుంచి వినుండొచ్చు ఈ మాటలు. ఈ కొత్త విషయాలు ఏదైనా చెప్పేవా, అవన్నీ మాకు తెలుసు కదా అనుకుంటున్నారా? తెలిసిన విషయాల్లో నుంచి కూడా దేవుడు కొన్ని విషయాలు నీకు బోధిస్తూ ఉంటాడు. మరి నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఈ వాక్యాల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. సో కాబట్టి అంటే మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొదటిది మనము ఎప్పుడు అయితే మరి ఫర్వెంట్గా చేస్తామో, ఆసక్తితో ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, మరి అప్పుడు మనము అద్భుతాలు చూడగలుగుతాం. నేను ఇంకొక స్క్రిప్చర్ మీ ముందు ఉంచి ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. అండ్ ఎప్పుడైనా మనము హీలింగ్ ప్రేయర్స్ చేసేటప్పుడు, ప్రేయర్ ఫర్ హీలింగ్ చేసేటప్పుడు ఇప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము మొదటిగా ఏమంటామంటే బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అంటాం. అండ్ రెండవదిగా మనము ఏమంటాం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటాం. అండ్ ఇంకొకటి ప్రాముఖ్యకరమైన మాట మన యొక్క ప్రార్థనలో మనం యూజ్ చేస్తుంటాం. ఏంటది?
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా దేవా, నువ్వు నన్ను స్వస్థపరచవా అని మనం ప్రార్థన చేస్తాం కదా. అయితే అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు 4 విషయాల్ని జ్ఞాపకం చేశాడు. ఆ 4 విషయాల్ని నువ్వు చేసినట్లయితే అప్పుడు ఈజిప్షియన్స్కి 10 ప్లేగ్స్ వచ్చినాయి కదా. నువ్వు ఎప్పుడైతే ఈ 4 విషయాలను నువ్వు చేస్తావో, నేను ఈజిప్షియన్స్కి కాస్ట్ చేసిన ఏది నీకు రానివ్వను, అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. సో మొదటిగా ఆయన ఇశ్రాయేల్ జనాంగానికి జ్ఞాపకం చేసిన విషయము ఇప్పుడు మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నా ద్వారా దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటి అంటే, లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ diligently. We have to do the self-examination. Am I listening to the voice of the Lord diligently? సో అంటే దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా నేను వింటున్నానా? దేవుడైన యెహోవా వాక్కును నేను శ్రద్ధగా వింటున్నానా? అండ్ రెండవదిగా, డూయింగ్ రైట్ ఇన్ నాట్ అవర్ ఓన్ ఐస్ బట్ డూయింగ్ రైట్ ఇన్ గాడ్స్ ఐస్. సో అంటే ఆయన దృష్టికి న్యాయమైంది నేను చేస్తున్నానా లేదా, నాకేదైతే సంతోషాన్ని ఇస్తుందో అది చేస్తున్నానా, లేకపోతే ఆయన దృష్టికి న్యాయమైంది నేను చేస్తున్నానా? డూయింగ్ రైట్ ఇన్ గాడ్స్ ఐస్. అండ్ దెన్ ద థర్డ్ థింగ్, గివింగ్ ఇయర్ టు కమాండ్మెంట్స్. ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక అంటే, ఇప్పుడు నాకు చెవి ఉంది, అంత మాత్రాన నాకు అన్ని వినబడతాయా? ఫిజికల్గా బయట నుంచి వచ్చే వాయిసెస్ వినబడచ్చు ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ డెఫ్నెస్. బట్ స్పిరిచువల్ థింగ్స్ నువ్వు వినాలి, దేవుని యొక్క స్వరం వినాలి అంటే, నువ్వు ఆ ఆత్మ చెప్పే సంగతులు వినాలి అంటే, యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఇయర్. సేమ్ థింగ్, మనము విజన్స్ చూడాలన్నా, దేవుడు నీకు ఏదైనా ఒక దర్శనాన్ని చూపించాలన్నా, యూ నీడ్ టు హ్యావ్ ఎ spiritual eyes, not the physical eyes. With physical eyes I can see the surroundings, but unless if I have a spiritual eyes, I don't know what is happening in the spiritual realm. So ikkada giving ear to God's commandments, ayana ఆజ్ఞలకు నేను విధేయుడై ఉన్నానా లేదా? Third thing, and the last thing, keeping all God's statutes, ఆయన కట్టడలన్నిటినీ నేను అనుసరించి నడుస్తున్నానా లేదా? సో నౌ కెన్ సమ్వన్ రీడ్ Exodus 15th chapter verse 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అను. ఆమేన్, ఆమేన్. మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని నువ్వు అన్నావు కదా, నన్ను స్వస్థపరచు అని చెప్పి ఈ దేవుడు ఇచ్చిన 4 మనం పెడచెవిని పెట్టామనుకో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. when you are expecting a miracle from God, God expects some things from you too. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సాక్షాత్తు దేవుడు స్వయంగా పలికిన మాటలు. If you will diligently listen to the voice of the Lord your God and do that which is right in his eyes and give ear to his commandments and keep all his statutes, will put none of the diseases on you that I put on the Egyptians, for I am the Lord your healer. సో మనము ఓన్లీ ఒక లాస్ట్ స్టేట్మెంట్నే ఫోకస్ చేసుకుంటే మనము 4 ప్రాముఖ్యకరమైన విషయాల్ని మనము మర్చిపోతాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానియునో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నువ్వు తలలు వచ్చి కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఈరోజు లార్డ్ హెవెన్లీ హీలింగ్ అన్న ప్రభాతాన్ని అంశం మీద ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. లార్డ్, యు ఆర్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి. నాయన మరి నాయన ప్రభా, మరి
బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. నేను మీరు పొందిన నాయన మరి దెబ్బల చేత మేము స్వస్థత పొందుకున్నామని వాక్యాన్ని ధ్యానించాం. అండ్ అలాగే లార్డ్ ప్రేయర్ ఆఫర్ విత్ ఫెయిత్ అవైలెట్ మచ్. విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అండ్ ఆసక్తితో చేయాలని ప్రభాతని యాకోబు గ్రంథం ద్వారా మీరు జ్ఞాపకం చేశారు. అలాగే లార్డ్ యు ఆర్ ద హెవెన్లీ హీలర్. స్వస్థత ఇచ్చే యెహోవాను నేనే అన్నారు. మరి యెహోవా రాఫా. అయితే మరి దానికి ముందుగా మీరు మరి నాయన ఇశ్రాయేలుకి చెప్పిన 4 విషయాల్ని మరొకసారి జ్ఞాపకం చేశారు. మేము ప్రభాతని వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అనే వాక్యంలో ఉన్నట్లు మేము వినువారు మాత్రమే కాకుండా, బోధించువారు మాత్రమే కాకుండా, విన్న వాక్యాన్ని మా యొక్క దైనందిన జీవితంలో అవలంబించే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాస్తాన్ని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.